Yeah, hello guys. Welcome to Technology Modifier ఛానల్. టుడే అసలు ఇంతకు జావా అంటే ఏంటి, అసలు జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అసలు జావా స్టార్టింగ్ నుంచి ఎలా ఇక్కడ మీరు ఎక్కడైనా సరే నెట్లో జావా అని టైప్ చేసి సెర్చ్ చేయగానే జావా వికీపీడియా వస్తుంది. సో మీరు వికీపీడియా ఓపెన్ చేసినట్లయితే వేరే వేరే ఛానల్స్లో కానీ వేరే వేరే వెబ్సైట్లో కానీ జావా గురించి ఏదైతే రాసి ఉంటారు. కానీ పర్ఫెక్ట్గా మనకి ఏం కావాలి, అసలు జావా యొక్క పూర్తిగా స్ట్రక్చర్ ఏంటి, అసలు ఇది ఎక్కడ డెవలప్ అయింది, ఎలా డెవలప్ అయిందని చూడాలంటే వికీపీడియాలోకి వెళ్ళి చూడాలి. సో ఇది జావా వికీపీడియా. జావా ఎప్పుడు మొదలైంది, ఎవరు రాశారు, అసలు జావా యొక్క స్టార్టింగ్ ఎక్కడ, అసలు ఇంతకీ దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, అసలు జావా ఎలా ఉంటుంది, అన్నీ ఇక్కడ ఉంటాయి. జావా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైలర్. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే కంప్యూటర్ పరంగా కంప్యూటర్తో మనం రాసే లాంగ్వేజ్. జావాలో బేసిక్గా క్లాస్ ఫస్ట్ వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎవరైనా అడిగేది జావా ఈజ్ ఏ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందరూ జావా ఈజ్ వాట్ ఈజ్ జావా, వై జావా అని అడుగుతుంటారు. జావా ఈజ్ ఏ సింపుల్లీ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇన్ ద జావా ఈజ్ సంథింగ్ లైక్ ఆబ్జెక్ట్స్. జావాలో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. క్లాసెస్ యొక్క ఇన్స్టాంటేషనే మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఇదంతా మనం కోడింగ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఈజ్ జావా. జావా వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్ బై జేమ్స్ గ్యాస్లింగ్ అట్ సన్ మైక్రోసిస్టమ్స్, ఐ థింక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995. 1995లో జేమ్స్ గ్యాస్లింగ్ అనే వ్యక్తి సన్ మైక్రో సిస్టమ్స్లో వీటిని డెవలప్ చేశాడు. ఫస్ట్లీ జావాని మనం ఓక్ అనేవాళ్ళు, తర్వాత దాన్ని జావాగా మార్చారు. ఓకే, ప్రిన్సిపల్స్కి వచ్చిన తర్వాత జావా హిస్టరీని చూడొచ్చు మీరు ఇక్కడ. జావా కాల్డ్ యాజ్ ఓక్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దీన్ని పేరు మార్చారు జావాగా. ఓకే, ఇదంతా అవసరం లేదు. సిరీస్ ప్రిన్సిపల్స్. జావా బేసిక్, అసలు జావా అంటే ఏంటి, దానికంటే జావా ఎందుకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు అసలు దాని యొక్క ఉపయోగం ఏంటి, అసలు అది ఎందుకు ఉపయోగపడుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా బెటర్గా అంటే రీజన్స్ ఇవే. ఇట్ మస్ట్ బి సింపుల్. జావాని మన న్యాచురల్ లాంగ్వేజ్ రాయొచ్చు విత్ స్మాల్ సింటాక్స్. కొన్ని సింటాక్స్ని ఉపయోగించి నార్మల్ లాంగ్వేజ్ రాస్తాం. అండ్ ఇట్ వాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అంటే మనం ఒక చోట రాసిన కోడ్ని అదే కోడ్ ఇంకోసారి ఉపయోగపడుతుంది, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, అదే కోడ్ని ఉపయోగించుకోవచ్చు. దట్ మీన్స్ బై యూజింగ్ ఆబ్జెక్ట్స్. ఇది కోడింగ్ లెక్క ఎలా తెలుస్తుంది. అండ్ ఫెమిలియర్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బికాస్ ఆఫ్ అవర్ న్యాచురల్ లాంగ్వేజ్ ఓన్లీ, రైట్? యూ కెన్ సీ దట్ సింపుల్ కోడ్ హియర్. సీ దిస్ పబ్లిక్ క్లాస్ అలో వర్డ్, దెర్ ఈస్ నో అదర్ వర్డ్స్. ఇక్కడ చూసిన మీరు వర్డ్స్ అన్ని మీరు డైలీ చూసే వర్డ్స్ లాగే ఉంటాయి. సో ఇట్ ఈస్ ఫెమిలియర్ టు అస్. ఎనీ కాంప్లెక్సిటీ అంటే ఏమి ఉండదు. ఇట్ మస్ట్ బి రోబస్ట్ అండ్ సెక్యూర్. జావాలో రాసే కోడ్ సెక్యూర్ ఉండదు, ఎందుకంటే జావా కోడ్ని మొదట మనము కంపైల్ చేసినప్పుడు జావా నార్మల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్, అంటే సింటాక్స్ ఫార్మాట్లో ఉన్న కోడ్ ఏమవుతుందంటే ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. డాట్ క్లాస్ ఫైల్, ఓకే, ఇది కోడింగ్లోకి వెళ్ళినా చూపిస్తాను, బట్ ఇక్కడైతే చెప్తాను. ఆఫ్టర్ దట్ అక్కడున్న క్లాస్ ఫైల్ అనేది ఒక బైట్ కోడ్ ఫార్మాట్లో ఉంటుంది. అక్కడున్న బైట్ కోడ్ని మనం తిరిగి ఇంటర్ప్రిట్ చేసినప్పుడు అది మనకు రన్ అయ్యి అవుట్పుట్ని ఇస్తుంది. సో జావా అనేది రోబస్ట్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఇట్ మస్ట్ బి ఆర్కిటెక్చర్ న్యాచురల్ అండ్ పోర్టబుల్. జావా అనేది ఒక ఆర్కిటెక్చర్ లెవెల్ ఉంటుంది. జావా ఫస్ట్ మనం రాసిన కోడ్ని కంపైల్ చేసి ఆబ్జెక్ట్ కోడ్గా మార్చడం, తర్వాత అక్కడున్న బైట్ కోడ్ని తిరిగి మనము జేవిఎం ద్వారా కానీ, దట్ మీన్స్ ఇంటర్ప్రిటర్ ద్వారా మనం తిరిగి దాన్ని నార్మల్ లాంగ్వేజ్లోకి, అంటే దట్ మీన్స్ నార్మల్ లాంగ్వేజ్ మనకు కావాల్సిన అవుట్పుట్ ఫార్మాట్లోకి మార్చుకోవడం. అంటే మనం రాసే కోడ్, ఇప్పుడు ప్రజెంట్ మనం రాసిన కోడ్ మనకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే న్యాచురల్ లాంగ్వేజ్ రాసామో సిరీస్, ఈ కోడ్ని కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. సో వీ నీడ్ టు కంపైల్ ఇట్. మొదటి దీన్ని మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ కంప్యూటర్కి అర్థమవుతుంది, కానీ దాన్ని ఎందుకు ఇంటర్ప్రిట్ చేస్తుంది అంటే
ఇంటర్ప్రిట్ చేసిన వెంటనే అక్కడున్న అవుట్పుట్స్ని తీసుకొని సపోజ్ ఇక్కడున్న కొన్ని ఇంటర్ప్రిట్ కంపైల్ చేసినప్పుడు దీనికి సంబంధించిన అవుట్పుట్ జనరేట్ అయి ఉంటుంది. అవుట్పుట్ జనరేట్ అయి ఉంటుందంటే దీని యొక్క అవుట్పుట్ మనకు హలో వరల్డ్ అని ప్రింట్ చేయడం. అలా జనరేట్ చేసిన వెంటనే మనకి కావాల్సింది మనకు అవుట్పుట్ చూపించాలి. సో ఇప్పుడు వరకు ప్రజెంట్ మన కంప్యూటర్ అర్థమయ్యే లాంగ్వేజ్ బయట కోడ్లో మనం మార్చాం. కానీ ఇప్పుడు మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అక్కడ ఉన్న బయట కోడ్లో అది మనకు అర్థం కాదు. సో మనకి తిరిగి ఇంటర్ప్రిట్ చేసినప్పుడు మన లాంగ్వేజ్లోకి మారుతుంది. సో ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా ఒక బైట్ కోడ్ తిరిగి ఒక ప్రాసెసింగ్ జరిగి మనకు అవుట్పుట్స్ ఇవ్వడం, అది కూడా మన అండర్స్టాండబుల్ ఫార్మాట్ అంటే మన ఇంగ్లీష్లో ఇవ్వడము, లేదంటే నెంబర్ ఫార్మాట్, సింబల్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 2 ఫీచర్స్ ఆర్ ఇట్ మస్ట్ బి విత్ హై పర్ఫార్మెన్స్. జావాలో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రతి కోడ్ హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎందుకంటే జావా ఈజ్ వెరీ ఫాస్ట్. సో హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇట్ మస్ట్ బి ఇంటర్ప్రిటెడ్ థ్రెడ్ అండ్ డైనమిక్. ఇంటర్ప్రిటెడ్ మీన్స్ చెప్పాను కదా, బైట్ కోడ్లో ఉన్నదాన్ని కంప్యూటర్ అండర్స్టాండ్ ఫార్మాట్లో మార్చిన తర్వాత తిరిగి మనం అవుట్పుట్ పొందేటప్పుడు తిరిగి మన అండర్స్టాండ్ ఫార్మాట్లో కావాలి. సో దాన్ని ఇంటర్ప్రిట్ అవుతుంది. థ్రెడెడ్ అనేది ఒక టాపిక్. అసలు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా ప్రాసెస్ ఎక్కువసేపు రన్ అవుతున్నప్పుడు ఇంకో ప్రాసెస్ షిఫ్ట్ అవ్వడము, లేకపోతే ఏదైనా ఒక లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు స్టక్ అవ్వడము, అప్పుడు తిరిగి మనం అంటే ఒకేసారిగా ఎక్కువ ఇన్స్టాన్సెస్ రన్ చేయడం అలాంటివి జరుగుతుంటాయి. అండ్ డైనమిక్ మీన్స్ ఇట్ కెనాట్ బి చేంజ్. మనం ఇక్కడ కోడ్ రాసి ఇక్కడ డాట్ క్లాస్ దట్ మీన్స్ కంపైల్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడైనా రన్ చేయొచ్చు, అది చేంజ్ అవ్వడం జరగదు. స్టాటిక్ మీన్స్ ఇట్ విల్ బి చేంజ్. ఇక్కడ మనకు హలో వరల్డ్ అనేది అవుట్పుట్ ఇస్తే ఎక్కడైనా సరే హలో వరల్డ్ అని ఇస్తుంది. దట్ మీన్స్ డైనమిక్. దిస్ అవుట్పుట్ కెనాట్ బి చేంజ్డ్. సపోజ్ సీ దిస్ వెబ్ పేజ్ ఈజ్ స్టాటిక్. దట్ మీన్స్ దిస్ బ్రౌజర్ it is Chrome browser. See this, you can see that ఇది క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్లో ఇలా ఉన్న వెబ్సైట్ ఫైర్ బాక్స్లో ఇంకోలా కనిపించవచ్చు. మీన్స్ HTML ఇలాంటివి ఏం జరుగుతాయంటే ఆ వెబ్ బ్రౌజర్కి తగ్గినట్టుగా మారిపోతాయి. మీన్స్ స్టాటిక్, దే కెన్ చేంజ్. బట్ డైనమిక్ మీన్స్ ఇట్స్ దాని యొక్క అవుట్పుట్ ఎప్పటికీ మారదు, సేమ్గా ఉంటుంది. ఓకే, ఎడిషన్స్ JVM bytecode. Yeah. Origin of Java is portability. మీన్స్ మనం ఒక కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసిన తర్వాత వాటిని ఎక్కడికి తీసుకెళ్ళినా ఎక్కడైనా రన్ చేయగలగాలి. దట్ మీన్స్ పోర్టబిలిటీ. వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ అండ్ డిజైన్ ఆఫ్ జావా యూజెస్ ఈజ్ పోర్టబిలిటీ. మనం ఒక కంప్యూటర్లో కోడ్ రాసిన తర్వాత దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, అది ఎక్కడైనా రన్ చేయొచ్చు, సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావాని ఎక్కడ రన్ చేసినా, ఏ వాయిస్లో రన్ చేసినా దాంట్లో JVM ఉంటే చాలు, డాట్ క్లాస్ ఫైల్ ద్వారా ఎక్కడైనా రన్ చేయొచ్చు. అండ్ ఇదంతా నార్మల్ దాని యొక్క హిస్టరీ కావచ్చు, అసలు JVM అంటే ఏంటి, ఎలా ఉంటుందని చూడవచ్చు. దిస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్. పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ యాప్. హలో వరల్డ్ యాప్ మీన్స్ సింప్లీ ఇట్ ఈస్ ఎ క్లాస్ నేమ్. మనకు ఏదైనా ఒక సీస్ ఐ కాపీ దిస్ కోడ్, గో టు నోట్ ప్యాడ్, పేస్ట్ హియర్. Before saving, just copy this class name and Ctrl+S, saving. I am going to D drive and I am saying, okay, I am opening new folder, yeah, Java. So I need to enter a Java. So I created a Java folder and I am saving here with class name Hello World app, right? So for running Java, we need to extension of this file has been like Java. So, enter. Don't forget, ఎప్పటికైనా సరే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్నే మనం ఇక్కడ యొక్క మనం ఏదైతే సేవ్ చేస్తున్నా ఫైల్ యొక్క క్లాస్ నేమే ఇక్కడ ఉన్న ఫైల్ నేమ్ అవ్వాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి రన్. ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి D డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ జావా ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ హలో వరల్డ్ జావా అనే ఒక ఫైల్ మాత్రమే ఉంది. మీన్స్ ఇది ఓపెన్ చేస్తే జస్ట్ మన అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇప్పుడు ఏదైతే నోట్ ప్యాడ్లో ఉందో అది మనకు అర్థం అవుతుంది. ఇది విజువల్ స్టూడియోకి వెళ్తుంది. ఓకే, ఇది మన అండర్స్టాండబుల్ ఫార్మాట్. మనకు జావా అసలు ఇది మన నార్మల్ ఇంగ్లీష్లో ఉంది, సో మనకి ఇది అర్థం అవుతుంది. కానీ కంప్యూటర్కి ఇది అర్థం అవ్వదు. సో వీ నీడ్ టు ఇంటర్ప్రిట్ ఇట్. సో ఐఎమ్ ఓపెనింగ్ ది కమాండ్ ప్రాంప్ట్. I'm changing to directory D drive.
and changing to folder Java. Here we can see this the dir command. We can see that there is an hello world Java. So I need to run for running Java, for compiling Java. You need to use command javac and followed by hello world. That means file name with full extension also. So if it is not provide any failures, that means see this, it was running successfully, so there is no errors. Wait, I will show that. See, suppose if I deleted this C instead of static, I made as static. So I save it and run it again. It will create an error. See, they are showing something is missing. That means an error. So the best thing is Java provide error things. Whatever the error running while compiling, there is an error. It will show you. This is another topic because of it is going to forward. So okay, now I modify it again and I save it and I run it. So it was showing no error there. ఓకే, జావాలో ఎర్రర్స్ ఏమున్నా అని చూస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని వచ్చేసి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. దీన్ని ఓపెన్ చేసి చూడండి ఏమవుతుందంటే, ఓపెన్ విత్ సి ఇట్స్ ఎ బైట్ కోడ్. ఇది నార్మల్ మనుషులకు అర్థం కాదు, బట్ ఇట్ ఈస్ అండర్స్టాండ్ బై ఇది కంప్యూటర్కి అండర్స్టాండ్ అయ్యే ఒక లాంగ్వేజ్. సో జావా ఎప్పుడైతే మనం రాసిన కోడ్ని తన అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కంపైల్ చేసిన వెంటనే అది ఒక సిస్టమ్కి ఎలా అర్థం అవ్వాలి అనే లాంగ్వేజ్ మారుస్తుంది. ఇప్పుడు ఫర్ ఇంటర్ప్రిటేషన్, దట్ మీన్స్ వీ నీడ్ టు గెట్ అవుట్పుట్ రైట్. మనం ఇక్కడున్న క్లాస్ ఫైల్ నుంచి మనం ఎటువంటి అవుట్పుట్ తీసుకోలేం, బికాజ్ ఆఫ్ అది మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇంటర్ప్రిట్ చేయడానికి కమాండ్ వచ్చేసి జావా, no need of C because of our interpretation only Java, and followed by class name only, no need of file full name with see, no need of extension, simply click there. It is printing hello world. Whatever the thing we are given in the మనం ఏదైతే డబుల్ కోర్స్ ఇచ్చామో అది ప్రింట్ చేసింది. సపోజ్ నో నీడ్ ఆఫ్, నాకు ఇక్కడ హలో వరల్డ్ వద్దు, సపోజ్ నా నేమ్ జగదీష్, సో ఐ నీడ్ టు ప్రింట్ యాజ్ జగదీశ్వర్. సో సేవ్ చేశాను, తిరిగి ఇంటర్ప్రిట్ చేశాను, హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. నేను మాడిఫై చేశాను కానీ హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ ఉన్న డాట్ క్లాస్ ఫైల్ నేను మళ్ళీ క్రియేట్ చేయలేదు. దట్ మీన్స్ నేను ఎప్పుడైతే ఓన్లీ ఇంటర్ప్రిట్ చేసి ఇక్కడున్న ఫైల్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మాడిఫై అయి ఉంటుంది. దట్ మీన్స్ నా నేమ్ మాడిఫై అయింది, కానీ ఇక్కడ ఉన్న డాట్ క్లాస్ ఫైల్ నేను మాడిఫై చేయలేదు. డాట్ క్లాస్ ఫైల్ మాడిఫై ఎలా చేయాలి, అది మనకు అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉండదు. సో బిఫోర్ ఇంటర్ప్రిటేషన్ వీ నీడ్ టు కంపైల్ అగైన్. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాడిఫై అవుతాయి. నేను ఇప్పుడు వచ్చేసి ఏం మార్చాను, నా నేమ్ మార్చాను హలో వరల్డ్ బదులు. సో నేను కంపైల్ చేసినప్పుడు అక్కడ ఉన్న బైట్ కోడ్లో హలో వరల్డ్ ప్లేస్లో నేను ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే నా నేమ్ ఇచ్చానో అది రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు నేను తిరిగి రన్ చేసి చూస్తాను, దట్ మీన్స్ ఇంటర్ప్రిటేట్ చేసి చూస్తాను. ఇట్ వాస్ ప్రింటింగ్ జగదీశ్వర్. బికాస్ ఆఫ్ ఇక్కడున్న క్లాస్ ఫైల్ ఎప్పుడైతే నేను కంపైల్ చేస్తానో అది తిరిగి అక్కడున్న హలో వరల్డ్ బదులు నా పేరు ఇస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద కంటెంట్. సో ఎప్పుడైతే మీరు చేంజెస్ చేశారో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ, we need to compile again. See, first thing we need, don't forget, firstly we need to compile and then interpret. ఫస్ట్లో మనం కంపైల్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలి, తర్వాత చేంజెస్ జరిగాయి. సపోజ్ ఇఫ్ ఐ మేడ్ చేంజెస్, ఇంటర్ప్రిట్ చేస్తే రాదు, బికాస్ ఆఫ్ ఐ నీడ్ టు కంపైల్ అగైన్, ఇంటర్ప్రిట్ అగైన్.
సో ఎప్పుడైతే మనం చేంజెస్ చేసామో ప్రతిసారి కంపైల్ అగైన్, ఇంటర్ప్రిట్ అగైన్. సో కొంతమంది అని అడుగుతుంటారు, మేము చేంజెస్ చేసాము అది ఇంకా చూపించట్లేదు ఎందుకు? బికాస్ ఆఫ్ ది ఇంటర్ప్రిట్, వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. సో కంపైల్ చేస్తుంటారు. సో దిస్ ద ఇష్యూ. సో డోంట్ ఫర్గెట్ దిస్. ఎప్పుడైతే మనం కంపైల్ చేసి తర్వాత ఇంటర్ప్రిట్ చేసామో, ఎటువంటి ఎర్రర్స్ లేకపోతేనే కంపైల్ చేసిన వెంటనే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. సి అంటే ముందు జరిగింది కదా, ఇప్పుడు నేను ప్రింట్ ఎల్ఎన్ ఎస్ అని ఇచ్చాను, జగదీశ్వర్ బదులు జగదీశ్వర్ ఈమె అని ఇచ్చాను. ఓకే, నేను సేవ్ చేశాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది కామెంట్. జావాలో కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఇలా ఇచ్చి ఇక్కడ ఏదైనా నేమ్ ఇస్తే అది కామెంట్ అవుతుంది. లేకపోతే ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై స్టార్, మొదట ఫార్వర్డ్ స్లాష్ తర్వాత స్టార్ ఇచ్చి నెక్స్ట్ లైన్ నుంచి మనం ఏదైనా సరే స్టార్ సింబల్ ఇచ్చి మనం ఏదైనా కంటెంట్ చేసిన ప్రతి లైన్ ఎన్ని లైన్స్ అని రాసుకోవచ్చు. ఇలా తిరిగి కంటెంట్ ఎప్పుడైతే మనం ఫినిష్ చేస్తామో, సిమిలర్లీ వీ నీడ్ టు క్లోజ్ ఇట్. హియర్ వీ క్లోజ్ ది థింగ్స్ లైక్ పేరు ఉంటుంది కదా, ఇలా పేరు. అలాగే ఫార్వర్డ్ స్లాష్ స్టార్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. సో ఓపెనింగ్ వచ్చేసి డన్ విత్ దీస్ టూ అండ్ ఎండింగ్ డన్ విత్ దీస్ టూ. సో డోంట్ ఫర్గెట్ విత్ దిస్. కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు కోడ్ ఎందుకు రాస్తున్నాం. సి ఇక్కడ వీళ్ళు కామెంట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు? ప్రింటింగ్ ది స్ట్రింగ్ టు ద కన్సోల్. ఏదైతే మనం అయితే స్టేట్మెంట్ ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ రాసిన లైన్ కోడ్ యొక్క స్పెసిఫిక్ రీజన్ ఏంటి అని ఒక డెవలపర్ ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఈ కోడ్ని ఎందుకు రాశాను, రేపు పొద్దున ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏదైనా డిక్లేర్ చేసింటాను, వేరే మాడిఫై చేశాడు అనుకోండి, దాని యొక్క చేంజెస్ జరిగి ఉంటాయి. కానీ ఎందుకు చేంజెస్ చేశాడో తెలియాలి కదా. సో అసలు దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల అది మారుస్తే ఏం జరుగుతుంది అన్నదానికి మనం కామెంట్స్ ఇస్తాం. కామెంట్స్ అనేటివి అవుట్పుట్లో చూపియు ప్లస్ డాట్ క్లాస్ ఫైల్లో ఉండవు. ఓన్లీ మనం చేసిన డాట్ జావా ఫైల్లో మాత్రమే ఉంటాయి. క్లాస్ ఫైల్లో ఎటువంటి కామెంట్స్ రావు. ఎందుకంటే క్లాస్ ఫైల్ అనేది ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ ఉందో, ఇక్కడున్న సింటాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ కావచ్చు, వేరియబుల్స్, అవి మాత్రమే స్టోర్ అవుతాయి. ఇక్కడ ఇచ్చిన కామెంట్స్కి డాట్ క్లాస్ ఫైల్కి ఏమైనా సంబంధం ఉండొచ్చు. కొంతమంది ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, కామెంట్స్ అనేది డాట్ జావా ఫైల్లో ఉంటే క్లాస్ ఫైల్లో కూడా అవి రిఫ్లెక్ట్ అవుతాయా? కావు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇచ్చిన ఇదే కామెంట్ని మనం అవుట్పుట్లో చూడలేం. ఎందుకంటే అవుట్పుట్ సంబంధించి ఇది ఇంటర్ప్రిటేషన్ కాదు, ఎందుకంటే డాట్ క్లాస్ ఫైల్ ఇవి ఉండవు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్. ఓకే, వీటిని కామెంట్స్, ఓకే నేను వీటిని డిలీట్ చేస్తున్నాను. ఓకే, నేను ప్రింట్ ఎల్ఎన్ఎస్ ఇచ్చాను. ఓకే, డోంట్ ఫర్గెట్ I made 2 changes. I changed my name to Jagdishwar Bhimi and println to println S. So I save this. Again go. So first I need to compile java c hello world.java. It was showing error. So ఎప్పుడైనా సరే చేంజెస్ చేసిన వెంటనే మనం కంపైల్ చేస్తే అవి ఎర్రర్స్ ఉన్నాయో చూపిస్తుంది. సో కొన్నిసార్లు మిస్టేక్ అయినచ్చు. కంట్రోల్ ప్లస్ సేవ్ చేసేటప్పుడు కంట్రోల్ బటన్ ఒకవేళ ప్రెస్ అవ్వకుండా ఎస్ ప్రెస్ అయ్యి ఉన్నప్పుడు ఇలా సేవ్ చేసినప్పుడు సో ఎస్ పడి ఉంటుంది. సో అలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఫస్ట్ సేవ్ దిస్, go to the command prompt, compile it. సక్సెస్ఫుల్గా రన్ అయిన వెంటనే ఎటువంటి ఎర్రర్స్ చూపించదు, డైరెక్ట్లీ ఇంకో లైన్కి వచ్చేస్తుంది. తర్వాత ఇంటర్ప్రిటేషన్. సో జావా హలో వరల్డ్ యాప్. సో ఇట్ వాస్ ప్రింటింగ్ భీమిరెడ్డి జగదీశ్వర్ భీమి. సో ఇది జావా యొక్క బేసిక్ స్ట్రక్చర్ అండ్ బేసిక్ ప్రోగ్రామ్. ఓకే, కొంతమందికి డౌట్స్ ఉంటాయి, అసలు పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, హలో వరల్డ్ అంటే ఏంటి, అసలు ఈ సిస్టమ్ అవుట్ ప్రింట్లను ఎందుకు వాడుతున్నారు, అసలు ఏంటివి ఇవన్నీ. సో జావాలో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. వీ కెన్ సీ ఇన్ గూగుల్. సి జావా కీవర్డ్స్ అని సెర్చ్ చేయగానే వచ్చేస్తాయి. యా, ఐ థింక్ విజిబుల్ అవుతుంది. యా,
ఇక్కడ చూశారు కదా, దీస్ ఆర్ ద కీవర్డ్స్. అబ్స్ట్రాక్ట్, అసెట్, కంటిన్యూ, దీస్ ఆర్ ద కీవర్డ్స్. అసలు కీవర్డ్స్ అంటే ఏంది, అసలు జావాలో కీవర్డ్స్ యొక్క ఉపయోగం ఏంటి, అసలు జావాకి కీవర్డ్స్ సంబంధం ఏంటి? జావాలో ఇప్పుడు మనం ఏదైనా కోడ్ రాసేప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సపోజ్ ఓకే, ఓపెన్ దిస్. అసలు పబ్లిక్ అని ఒక క్లాస్ని ఎందుకు డిఫైన్ చేయాలి? అసలు క్లాస్ అంటే అసలు ఇది క్లాస్ అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? బికాజ్ ఆఫ్ దిస్ కీవర్డ్. ఒక కీవర్డ్ క్లాస్ అని డిఫైన్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ నేమ్ ఇస్తామో దట్ షుడ్ బి అ క్లాస్ నేమ్. ఆ క్లాస్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. సపోజ్ ఇఫ్ ఐ నో నీడ్ టు, నాకు హలో వరల్డ్ యాప్ అనేది వద్దు, జస్ట్ హలో వరల్డ్ కావాలి. జస్ట్ సేవ్ చేశాను. ప్లస్ ఇక్కడ ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇది రన్ అవుతుందా? రన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ హలో వరల్డ్ యాప్ అని ఇచ్చాను. సో ఐ నీడ్ టు చేంజ్ ది ఫైల్ ఎక్స్టెన్షన్ ఆల్సో. సో నేను తిరిగి ఫైల్కి వెళ్ళి ఫైల్ ఎక్స్టెన్షన్ హలో వరల్డ్ యాప్ బదులు యాప్ డిలీట్ చేసి హలో వరల్డ్ డాట్ జావా సేవ్ చేస్తే తిరిగి కంపైల్ చేసి రన్ చేసినప్పుడు రన్ అవుతుంది. అలా కాకుండా హలో వరల్డ్ యాప్ డాట్ జావా అని ఇస్తే ఇక్కడ వచ్చే డాట్ క్లాస్ ఫైల్ ఏదైతే మనం అప్లికేషన్, దట్ మీన్స్ ఇక్కడైతే మనం ఏ ఫైల్ నేమ్ ఇచ్చామో అదే ఫైల్ నేమ్ సేవ్ అవుతుంది. సో దానివల్ల అది ఇంటర్ప్రిటేషన్లో మిస్ అవుతాయి. సో ఇంటర్ప్రిటేషన్కి ఏం తెలుసు అంటే ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి హలో వరల్డ్. సో అది హలో వరల్డ్ ద్వారా మాత్రం చెక్ చేయగలరు. కానీ మనం ఎక్కడైతే ఇంటర్ప్రిటేషన్లో జావా హలో వరల్డ్ యాప్ అని ఇచ్చినప్పుడు అది హలో వరల్డ్ యాప్ అనే ఒక క్లాస్ ఫైల్, హలో వరల్డ్ క్లాస్ ఫైల్లో హలో వరల్డ్ యాప్ అనేటువంటి క్లాస్ నేమ్ లేదు. బికాస్ ఆఫ్ ఇట్ చేంజ్. హలో వరల్డ్ అనే యాప్ అని తప్ప హలో వరల్డ్ యాప్ అనేది లేదు, హలో వరల్డ్ మాత్రమే ఉంది. సో మిస్ మ్యాచ్ అవుతుంది. సో సంథింగ్ ఎర్రర్ లైక్, ఓకే, సీ దిస్, ఐ కెన్ షో దిస్ వన్ ఆల్సో. సో I compiled it. It was showing class hello world should be declared as in a file name hello world. See this, class hello world is a public, should be declared in a file named as hello world.java. సో అక్కడ ఏదైతే నేను ఇచ్చానో ఫైల్ నేమ్ అంటే ఎర్రర్ చూపిస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ మిస్సింగ్ అవుతుంది. సేవ్ చేశాను రివర్స్ తిరిగి, ఇట్ విల్ డన్. ఏదైతే మనం అయితే క్లాస్ నేమ్ ఇస్తున్నామో క్లాస్ నేమే మన యొక్క ఫైల్ యొక్క ఫస్ట్ నేమ్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ ఫైల్ నేమ్ ఏమవుతుందంటే మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇస్తున్నామో అదే ఫైల్ నేమ్ అవుతుంది. అంటే ఫర్ జావా ఇట్ వాస్ ఎక్స్టెండెడ్ బై జావా, ఇట్ మీన్స్ డాట్ జావా. సో వీ నీడ్ టు సేవ్ లైక్ దట్. ఓకే, కమింగ్ టు కీవర్డ్స్. అసలు పబ్లిక్ అంటే ఏంటి? ఈజ్ ఎ పబ్లిక్ కీవర్డ్? ఎస్, పబ్లిక్ ఈజ్ ఎ కీవర్డ్. వాట్ ఇస్ మీన్ బై జనరల్ మీనింగ్ ఆఫ్ పబ్లిక్? పబ్లిక్ మీన్స్ ఫర్ ఎవ్రీ వన్. Class means it is defined as it is a class. So whatever the content in between these opening and ending clause, between these two are belongs to this class. Which one? Hello world app. Why it is declared as a public? Suppose ఒక మన దగ్గర 10 క్లాసెస్ ఉన్నప్పుడు చెప్పాను కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు వూప్స్ అంటే ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇదే క్లాస్ నేమ్ ఉపయోగించి నేను సపోజ్ ఇంకో క్లాస్ ఉంది, ఇంకో క్లాస్లో ఇక్కడ డిక్లరేషన్ ఒక వేరియబుల్ని యాక్సెస్ చేయాలి. సో ఇక్కడున్న క్లాస్ పబ్లిక్ అయినప్పుడు మాత్రం దాన్ని యాక్సెస్ చేయాలి. అసలు పబ్లిక్ అవసరమా? నో నీడ్, వీ కెన్ డిలీట్ ఇట్ ఆల్సో. బట్ దీని స్కోప్ మారిపోతుంది. సపోజ్ మన దగ్గర మనం ఎప్పటికీ ఒకే క్లాస్లో కోడ్ అంతా రాయలేము కదా. సపోజ్ నాకు ఒక 1000 క్లాసెస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. నేను 1000 క్లాస్లలో ఒక 250 క్లాసులు దీన్ని యాక్సెస్ చేయాలి. ఇది పబ్లిక్ లేదు. సో ఇట్ ఈస్ డిఫాల్ట్. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ అప్ టు దిస్ ప్యాకేజ్ ఓన్లీ. ప్యాకేజ్ ఆర్ డిఫరెంట్. దిస్ ఈజ్ నాట్ టాపిక్. ఓకే, సీ దిస్ basic structure only. We can go with basic structure only. This is the public, is a keyword. Class is a keyword. Hello world is something like variable. Not variable, it's a identifier. That means we can give whatever the name we want. ఇక్కడ ఏ నేమ్ అయినా వచ్చు, ఏ నేమ్ ఇచ్చినా సరే ఇక్కడ ఉన్న నేమ్ అదే అవ్వాలి. పబ్లిక్ అనేది అగైన్ కీవర్డ్. స్టాటిక్ ఈజ్ ఎ కీవర్డ్. వాయిడ్ ఈజ్ ఎ కీవర్డ్. మెయిన్ ఈజ్ ఎ కీవర్డ్. స్ట్రింగ్ ఈజ్ ఎ కీవర్డ్. బట్ ఆక్స్ ఈజ్ దేర్, రైట్? ఆక్స్ ఈజ్ అగైన్ we can give whatever we need. ఇప్పుడు నాకు ఆక్స్ వద్దు. ఆర్గ్యుమెంట్స్ అనేది ఇంకో కాన్సెప్ట్ మనం ఇంకో వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, నాకు ఆర్గ్యుమెంట్స్ వద్దు. నాకు ఇక్కడ వచ్చేసి నేను కన్సోల్ ఇన్పుట్ అని ఇచ్చాను. సో అసలు అంటే కన్సోల్ ఇన్పుట్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇంకో వీడియోలో చూద్దాం.
యా ఓకే. ఇక్కడ ఫస్ట్ కీవర్డ్స్ డిసైడ్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. System dot println is a keyword. We can see this. See, static is there, strict is there, super is there, switch is there, but there is no system. But why it is keyword? See this. Okay. ఇట్ వాజ్ అదర్ టాపిక్. ఇట్ ఈస్ డిస్టెన్ అది ఇంకా లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే సీ నేను ఇక్కడున్న ఇంకో క్లాస్లో చూపిస్తాను అది. ఇది నా ఎక్లిప్స్. సో ఇందులోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడున్న ఇక్కడ ఉంది కదా సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింట్ అనేది కీవర్డ్ కాదు. కానీ ఎందుకు ఇది ఒక సింటాక్స్గా మారుతుంది అన్నప్పుడు సిస్టమ్ అనేది ఒక క్లాస్, అవుట్ అనేది అందులో ఒక మెథడ్, ప్రింట్ఎల్ఎన్ అనేది సిస్టమ్ అనేది ఒక ఐ థింక్ ప్యాకేజ్, నాట్ ప్యాకేజ్, ఎ క్లాస్. సో ఇది ఓపెన్ డిక్లరేషన్. సో సి పబ్లిక్ ఫైనల్ క్లాస్ జావా డాట్ లాంగ్ డాట్ సిస్టమ్. సో సిస్టమ్ అనేది ఒక క్లాస్. సిస్టమ్ అనే క్లాస్ వాట్ ఈస్ ద అవుట్? సి దిస్ మీన్స్ వీఆర్ ప్రింటింగ్ అవుట్. సి హియర్ వీ కెన్ సీ దట్ public static final java dot long dot io dot input output stream dot out. So it was declaring one method. It is an I think it is a final method. What is the println? So it means we are printing this. Yeah, println అనేది ఒక స్ట్రీమ్. అంటే మనం ఏదైతే ఇక్కడ ఏదైతే కోర్సులో ఉందో, యా సపోజ్ ఇక్కడ నేను ఈ కోర్సు ఇక్కడ డబుల్ కోర్స్ ఇచ్చేసి ఇక్కడ నా నేమ్ ఇస్తే నేమ్ని ప్రింట్ ఎల్ఎన్, దట్ మీన్స్ అవుట్పుట్లో మీన్స్ ఇన్ ద కన్సోల్ ఎల్ఎన్ న్యూ లైన్. ఒకవేళ నేను ప్రింట్ అని ఇస్తే ఒకే లైన్లో ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఎల్ఎన్ మీన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్ ఉన్నా సరే న్యూ లైన్లో ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఎల్ఎన్కి ప్రింట్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రింట్ ఆల్రెడీ ఒక లైన్ ఉంటే ఆ లైన్కి అటాచ్ చేస్తుంది. ప్రింట్ ఎల్ఎన్ ఆల్రెడీ లైన్ ఉన్నా సరే నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. దీస్ ఆర్ ద కీవర్డ్స్. యా ఓకే, యూ కెన్ సీ దీస్ ఆర్ ద కీవర్డ్. దిస్ ద బేసిక్ దీస్ ఆర్ ద కీవర్డ్స్. యూ నీడ్ టు నో నీడ్ టు బై హార్డ్. ఇట్ విల్ బి కవర్ ఇన్ ఆల్ ది topics of Java. While we are coding, we can see this because while coding, each and every keyword has been covered, so no need to worry about it. These are the keywords we need to, but this is the basic structure. We need to this cannot be changed. ఇక్కడ ఎటువంటి మోడిఫికేషన్ ఉండదు. ఓన్లీ ఇక్కడ క్లాస్ నేమ్ మార్చుకోవచ్చు. ఇక్కడున్న ఆర్గ్యుమెంట్స్ బదులు మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడున్న అవుట్పుట్లో మనం ఏం కావాలంటే అది విజిబుల్ చేయొచ్చు. సో ఇది జావా మీద బేసిక్ క్లాస్. ఓకే, ఇంకా ఓకే కన్సోల్ అవుట్పుట్ గురించి చూద్దాం. అసలు ఇంత కన్సోల్ ఇన్పుట్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? అసలు ఇక్కడున్న ఆర్గ్యుమెంట్స్ అసలు యాక్చువల్ కన్సోల్ ఇన్పుట్ కాదు, దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. అసలు ఆర్గ్యుమెంట్స్ అనేది ఎందుకు వాడతారు అన్నదానికి చూపిస్తాను. యాక్చువల్గా స్ట్రింగ్ అంటే ఏంటో చెప్తాను ఫస్ట్. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ మీన్స్ ఏదైనా మనం డిక్లేర్ చేయొచ్చు విత్ ఇన్ డబల్ కోట్స్. ఏవైనా కావచ్చు. సపోజ్ మన నేమ్ ఇలా ఏవైనా సేవ్ చేయొచ్చు. సో స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్స్. మోర్ దాన్ వన్ క్యారెక్టర్ కావచ్చు, ఒక సింగిల్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక స్పేస్ కావచ్చు, ఇలా స్పేసెస్ ఇవ్వచ్చు, ఒక ట్యాబ్ ఇవ్వచ్చు. ఏమి ఇచ్చినా సరే ఇట్ విల్ బి ఏ స్ట్రింగ్. సో ఏం లేకపోయినా ఒక నల్ ఇవ్వచ్చు, అది షుడ్ బి స్ట్రింగ్. స్ట్రింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్స్. అది ఏం లేకపోవచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఏమున్నా సరే స్ట్రింగ్. ఓకే, నౌ యూ హ్యావ్ అబౌట్ యూర్ రైట్. సో I copy this statement system.out.println. Okay, I paste there. Remove this. Save it. అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది? అసలు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇస్తాం?
అసలు అవి మెయిన్ టైప్ అసలు రన్ అవ్వడానికి ముందే ఎందుకు ఇస్తున్నాం? అసలు జావాలో కంపైల్ చేసినప్పుడు, రన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని చూద్దాం. ఫస్ట్ జావా డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయిన వెంటనే ఫస్ట్ ఇట్ వాజ్ రన్నింగ్ విత్ హలో వరల్డ్ యాప్. మీన్స్ ఇట్ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ ది మెయిన్ క్లాస్. రన్ అయిన వెంటనే ఫస్ట్ ఇట్ వాజ్ సర్చింగ్ అబౌట్ వాట్ షుడ్ బి ద మెయిన్ మెథడ్. సో దిస్ ఈస్ ద మెయిన్ మెథడ్. ఫ్రమ్ హియర్ ద ఇంటర్ప్రిటేషన్, దట్ మీన్స్ ఇట్ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి అది రన్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ లైన్ it is starting point. It was printing that empty, there is nothing, right? Suppose I am printing name. So this is the next line, and this is the third line, and this is end of the main, and this is end of the class. So whatever the content should be declared, ఏదైతే మనం ఇక్కడైతే ఈ మెయిన్లో ఉందో అది మాత్రమే రన్ అవుతుంది. మీలో అన్నీ కంపైల్ అయి ఉంటాయి బట్ రన్ అవ్వవు. సపోజ్ నేను ఇక్కడ ఓకే మనకు స్ట్రింగ్ ఐడియా ఉంది కాబట్టి సో స్ట్రింగ్ మీదకి వెళ్దాం. సో స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ మస్ట్ బి హ్యావ్ ఎ నేమ్. ఇక్కడ స్ట్రింగ్స్ అని ఇచ్చాను బట్ స్ట్రింగ్ కంటే ఒక నేమ్ ఇచ్చాను. ఆక్స్ స్ట్రింగ్ అంటే ఇచ్చాను, స్ట్రింగ్ వచ్చేసి నేమ్. సో స్ట్రింగ్ అనే ఒక నేమ్ అంటే ఒక వేరియబుల్ అనే నేమ్. సో సపోజ్ ఇక్కడ నాకు నేమ్ వద్దు, సపోజ్ క్లాస్ కూడా వద్దు, క్లాస్ అనే మళ్ళీ కీవర్డ్కి వెళ్తుంది. ఓకే స్ట్రింగ్ మార్క్స్. సపోజ్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నేను చెప్తున్నా. స్ట్రింగ్ మార్క్స్, ఒక మార్క్స్ అనే ఒక దాంట్లోనే స్ట్రింగ్స్ని డిఫైన్ ఒక స్ట్రింగ్లో మార్క్స్ అని డిఫైన్ చేసినప్పుడు నాకు సపోజ్ నాకు మార్క్స్ వచ్చి 200 వచ్చాయి. 200 డిఫైన్ చేశాను అండ్ ఫాలోడ్ బై ది సెమీకోలన్. సో సెమీకోలన్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ విల్ డిక్లేర్ లైక్ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఓకే బేసిక్ స్ట్రక్చర్లో మీరు ఎప్పుడు మర్చిపోకండి, ఎప్పుడైతే ఓపెనింగ్ బ్రేస్ ఉంటుందో ఖచ్చితంగా క్లోజింగ్ బ్రేస్ ఉండాలి. అండ్ దెన్ ఓపెనింగ్ బ్రాకెట్ బదులు క్లోజింగ్ బ్రాకెట్ కన్ఫర్మ్గా ఉండాలి. సెమీకోలన్స్ అండ్ కోడ్స్ are the important things. These are the small things. It will be showing an error also. In case we forgot, it will show in the error. But don't forget, it was the basic things. String marks equal to 200 ఇచ్చాను. సో నేను ఇక్కడ ఇప్పుడు కనుక దీన్ని తిరిగి నేను ఇంటర్ప్రిట్ చేసి, దట్ మీన్స్ కంపైల్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తే ఇట్ డజంట్ ప్రింట్ మై మార్క్స్. It is printing my name and Jadishwar Bimi, but it didn't print my marks. వై? బికాస్ ఆఫ్ ఐ డెంట్ యాక్సెస్ దిస్. నేను ఇక్కడ మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ అనే ఒక అసలు మార్క్స్ నేను యాక్సెస్ చేయలేదు. అసలు దాన్ని కంపైల్ చేసినా కానీ నేను మెయిన్ మెథడ్లో దాన్ని పిలవలేదు. దట్ మీన్స్ ఐ డెంట్ కాల్ దట్. సో అలాంటప్పుడు మార్క్స్ని ప్రింట్ చేయదు. సపోజ్ ఇఫ్ ఓకే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, ఎప్పుడైతే మనం ఆల్రెడీ డిఫైన్ చేసిన ఒక వేరియబుల్, దీస్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్. ఒక స్ట్రింగ్ అనేది ఒక యాక్చువల్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎ డేటా టైప్. We can see that the data type is there before there. Okay, this is the basic thing. So I will tell you one thing. Okay, I will tell you, but after that I will get into deep. See, it was printing marks. See, I compile it. It is not starting. Yeah, static means it will be accessible anywhere. It will be accessible anywhere from that in that class only. Interpreted. See, it was printing name and my name and followed by marks. ఇక్కడ మార్క్స్ ఎలా ప్రింట్ చేస్తుంది, మన డబుల్ కోర్స్ ఇవ్వకపోయినా ఎలా ప్రింట్ చేస్తుంది అనడానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ వీటిని మనం వేరియబుల్స్ అంటాం. వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తారంటే వేరియబుల్ డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్స్ లైక్ ఇంట్, ఫ్లోట్, లాంగ్, డబుల్, బైట్, షార్ట్, బూలియన్. దీస్ ఆర్ ద డేటా టైప్స్. డేటా టైప్ గురించి మనం ఇంకో వీడియోలో చూద్దాం. బట్ రిమెంబర్ దీస్ ఆర్ ద డేటా టైప్స్. సో స్ట్రింగ్ అనేది కూడా డేటా టైప్. ఇంకోటి మించింది వచ్చేసి క్యారెక్టర్.
స్ట్రింగ్ అనేది కూడా యాక్చువల్‌గా స్ట్రింగ్ అండ్ డేటా టైప్ కాదు. ఇట్ వర్ ట్రీటెడ్ యాస్ డేటా టైప్. Following this. So these are the data types. వేరియబుల్స్ ఎప్పుడైతే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నామో వేరియబుల్ డేటా టైప్ followed by variable name and equal to value. Suppose I am declaring string name as my name. Okay, my name is whatever I need to define a string, I need to define in double quotes. My name is suppose Rahul and followed by semicolon. It must be ended with semicolon. And I am defining integer. Suppose integer marks. Suppose if I got total 600 marks, 600. For integer means ఎక్కడైనా మనము నెంబర్ని ఒక ఇంట్ మీన్స్ ఇంట్ విల్ సేవ్ ది ఇన్ ఫ్లోట్ లాంగ్ డబుల్ బైట్ షార్ట్ వీటిని ఇంటీజర్ టైప్స్. ఇవన్నీ ఇంటీజర్ టైప్స్ అంటే ఇవి రియల్ నెంబర్స్ సేవ్ చేసుకుంటాయి. సో నో నీడ్ ఆఫ్ ఎనీ కోడ్స్. అలాగే లాంగ్ సపోజ్ లాంగ్ వచ్చేసి ఫోన్ నెంబర్. సో ఫోన్ నెంబర్ వచ్చేసి లాంగ్ అండ్ మీన్స్ ఇవన్నీ అన్నీ సేవ్ చేసుకుంటున్నప్పుడు లాంగ్ ఎందుకు అని డౌట్ రావచ్చు. ఇంటీజర్కు ఒక రేంజ్ మాత్రమే ఉంటుంది. సపోజ్ 100 to 200 ఇలా ఉంటుంది. సో ఓకే, ఫోన్ నెంబర్ ఏదైనా ఒకటి ఉండొచ్చు. సో ఇలా డబుల్ అనేది కూడా ఫ్లోట్ అనేది డిఫరెన్షియేషన్ ఉంటాయి. సపోజ్ ఇంటికి ఫ్లోట్కి డిఫరెన్షియేట్, లాంగ్కి ఇంటికి డిఫరెన్షియేట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫర్ దీస్ టాపిక్స్ వాట్ వీ నీడ్ ఈస్ I define marks. How it is accessible means I am filling this. So this is the thing. So no need of these all. ఎప్పుడైనా సరే వేరియబుల్ని మనం యాక్సెస్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆఫ్టర్ ది printing statement, that means in this course whatever we declared only, not declaring, whatever ఇక్కడ మనం ఏదైతే ఉందో అదంతా ప్రింటింగ్ అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మార్క్స్ ఇచ్చాను. సో మార్క్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశాను వేరియబుల్తో. సో వేరియబుల్ ఏమొచ్చే మార్క్స్. సో ఇక్కడ ఉన్న మార్క్స్ వాల్యూని ఇది యాక్సెస్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ప్లస్ సింబల్ ఎందుకు వాడతామంటే ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ అంటే మనం ఏదైనా సరే ఒక వాల్యూ ఆల్రెడీ మనం అంటే ఇది మనం బై ఫాల్ అంటే మనం ఇస్తున్నాం, అంటే మీన్స్ మనం డైరెక్ట్లీ ఇస్తున్నాం. ఆ వాల్యూని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు డబుల్ కోట్స్లో డిక్లేర్ చేస్తాం అండ్ ఫాలోడ్ బై ప్లస్ సింబల్ అండ్ యాక్సెసింగ్ ది వేరియబుల్ వాల్యూ. ఇక్కడ ఉన్న వేరియబుల్ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం అంటే ఇక్కడ మార్క్స్ ఇవ్వనే కానీ మార్క్స్ అంటే ఒక అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్లో ఈ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. సో ఆ వాల్యూ నుంచి తీసుకొని రా అన్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ అవసరం. ఓకే, తిరిగి మళ్ళీ మనం ఇంకో వాల్యూని మనం ఇక్కడ మార్క్స్ ఐ గాట్ ఇట్. సో 200 మార్క్స్ ఐ గాట్ ఇట్, రైట్. సో అగైన్ మనం ఏదైనా కోడ్ని దీనికి, దట్ మీన్స్ మనం ఏదైనా ఒక టెక్స్ట్ని మళ్ళీ మనం యాడ్ చేయాలి అనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ ప్లస్ సింబల్. దట్ మీన్స్ కంటిన్యూస్గా ఒకటే టెక్స్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇక్కడ నాకు మార్క్స్తో పని లేదు అన్నప్పుడు అక్కడున్న కోడ్స్తో పని లేదు. దట్ మీన్స్ ఒక సింగిల్ కోడ్లో ఎంత డిక్లేర్ చేయొచ్చు. కానీ నేను అదే వేరియబుల్ ఒక మార్క్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసాను, దాని గురించి ప్రింట్ చేయాలన్నప్పుడు ఇన్ బిట్వీన్ దట్ ప్రింట్ చేయాలన్నప్పుడు నాకు ఇలా కావాలి. సపోజ్ నాకు ఓన్లీ ఇక్కడి వరకే కావాలి. సో నోన్ ఆఫ్ దిస్. ఓకే, దిస్ ద బేసిక్ థింగ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టాపిక్ ఇక్కడికి వెళ్ళిపోయింది. సో అసలు మనకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది అని ప్రింట్ చేయాలని చూసాం. సో వీటిని డిలీట్ చేస్తున్నాను. వైల్ ఇంటర్ప్రిటింగ్, suppose if I from args, you firstly see this
without telling I am declaring this. I am saving and I am compile. I am running. See, while interpreting Java hello world, and I am entering like I got it. In double quotes, I am entering like I got it. See, it was printing name Jagdishwar Bhimi and I got it. కానీ ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో కంటెంట్ ఓన్లీ జగదీశ్వర్ భీమి, కానీ ఐ గాట్ ఇట్. నేను ఇక్కడ కంటెంట్ సేవ్ చేయకపోయినా అది రన్ అవుతుంది. ఎక్కడి నుంచి రన్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను ఎప్పుడైతే ఇంటర్ప్రిట్ చేస్తున్నానో అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్ ఐఎమ్ గివింగ్ ది వాల్యూస్, డైరెక్ట్లీ ఐఎమ్ గివింగ్ ది వాల్యూస్. అసలు యొక్క ఆర్గ్యుమెంట్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటే మనం ఎప్పుడైతే రన్ చేస్తున్నామో డైరెక్ట్గా మనం వాల్యూస్ ఇచ్చేయచ్చు. సపోజ్ మనం ఒక పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ని ఒకవేళ డాట్ క్లాస్ ఫైల్ మీన్స్ వైల్ రన్నింగ్ వైల్ క్రియేటింగ్ దిస్ ఫైల్ వైల్ కోడింగ్ ఫర్ దిస్ క్లాస్ ఇక్కడ ఇస్తే మనం ఏదైనా పాస్వర్డ్ ఇస్తే సేవ్ అవుతే ఏదైనా దాన్ని డాట్ క్లాస్ ఫైల్ నుంచి తిరిగి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్న డౌట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ మనం జస్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లు ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసామంటే మనం ప్రతిసారి రన్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. పాస్వర్డ్ ఇవ్వడం వల్ల ఇట్ వాజ్ రన్నింగ్. సో ఇక్కడ సేవ్ అవ్వడం అంటే ఏముండదు, మనం ఇస్తాము, పాస్వర్డ్ చెక్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. సో నేనేమి ఇవ్వలేదు, ఇట్ వాజ్ షోయింగ్ ఎర్రర్. ఎందుకంటే అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈవెన్ ఐ యామ్ గివింగ్ నల్ ఇట్ విల్ ఇట్ డజంట్ క్రియేట్ ప్రాబ్లం. ఈవెన్ నేను స్ట్రింగ్ అనే నల్ ఇచ్చినా సరే ఇది ప్రాబ్లం చూపించదు, కానీ ఇన్పుట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో దిస్ ద ఆర్గ్యుమెంట్. యా ఓకే, దిస్ ద బేసిక్ క్లాస్ అండ్ జావా. సో దిస్ ద బేసిక్ స్ట్రక్చర్. దీస్ ఆర్ ద కామెంట్స్ మనం ఎక్కడైనా ప్లే చేయొచ్చు, కామెంట్స్ గురించి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అసలు జావా పాత్ ఎలా సెట్ చేయాలి, అసలు జావాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ అసలు కీవర్డ్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు అన్ని రిలేటెడ్గా ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏదైనా ఒక బేసిక్ స్ట్రక్చర్ నుంచి తీసుకుంటే బేసిక్ స్ట్రక్చర్లో మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. అసలు ఇక్కడ ఉన్న అసలు స్ట్రింగ్స్, ఇక్కడ నుంచి మీరు అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు వేరియబుల్ డిక్లరేషన్ ఎలా జరిగిందని చూడొచ్చు. తర్వాత ఇక్కడ నుంచి తిరిగి మీరు అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఆక్స్ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు ఇలా వాడతారు, అసలు దీని మీనింగ్ ఏంటి, అసలు జీరో ఎందుకు ఇచ్చారు అన్నదానికి ఇక్కడ సపోజ్ నేను ఒక 12 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను, అసలు 12 ఆర్గ్యుమెంట్స్ నేను లేదంటే 10 ఇచ్చాను అంటే అసలు అరే ఎందుకు జీరో ఇచ్చాను, ఒకటి అంటే ఫస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఇవ్వచ్చు కదా. ఎప్పటికైనా సరే వన్ థింగ్ గుర్తుపెట్టుకొని, ఇలా ఉన్నప్పుడు వీటిని అరేస్ అంటాం. యాక్చువల్లీ అదర్ కాన్సెప్ట్. ఇలా ఉన్నప్పుడు అరే అంటాం. అరే అనేది వాల్యూస్ ఎప్పటికైనా సరే 1 నుంచి స్టోర్ అవ్వవు. దట్ మీన్స్ వాటి యొక్క అడ్రస్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ నా దగ్గర 10 వాల్యూస్ స్టోర్ చేస్తున్నానంటే 0 నుంచి 9 అంటే 10 వాల్యూస్ స్టోర్ అవుతాయి. 1 నుంచి 10 స్టోర్ అవ్వవు. అవి ఎక్కడ నుంచి 0 to 9 దట్ మీన్స్ 10 వాల్యూస్ స్టోర్ అవుతాయి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ 10 బిఫోర్ దట్ ఇట్ వాజ్ ఫ్రమ్ 0, ఇట్ వాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో ఓన్లీ నేను అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాను కాబట్టి ఆర్గ్యుమెంట్ ఆఫ్ 0. దట్ మీన్స్ నేను ఏదైతే మొదటి ఇచ్చానో దాన్ని యాక్సెస్ చేశాను అంతే. సో ఇంకా కన్ఫ్యూజింగ్ టాపిక్ నాకు తెలిసి ఇంకేం లేదు దీంట్లో. ఇక్కడ నుంచి అంటే ఏదైనా ఒక సింటాక్స్ తీసుకొని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఇంత పబ్లిక్ అంటే ఏంటి. పబ్లిక్ ఈజ్ ఎ కీవర్డ్. సో కీవర్డ్స్ కాన్సెప్ట్కి వెళ్ళాలి. అసలు హలో వరల్డ్ అనేది ఏంటి, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఐడెంటిఫైర్. యూ కెన్ ఐడెంటిఫై విత్ దిస్, రైట్. సో అసలు ఐడెంటిఫైర్ ఏంటంటే ఐడెంటిఫైర్ లెంత్ ఎంత ఉండొచ్చు అన్నదానికి అది ఇంకో కాన్సెప్ట్. అసలు జావాలో అది ఒక లింకెడ్ టాపిక్ అనుకోండి, ఆ టాపిక్ వెళ్ళొచ్చు. సో ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఇంతకు దీంట్లో పార్ట్స్ ఏమున్నాయి, ఎందుకు వెళ్తుంది. సో ఇది కీవర్డ్. అసలు స్టాటిక్ కంటెంట్, స్టాటిక్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అసలు వాయిడ్ అంటే ఏంటి, అసలు మెయిన్ అనేది ఎందుకు ఇస్తున్నాం, అసలు ఇవి 4 కలిపి ఉంటేనే ఇది ఎందుకు ఇక్కడ నుంచి రన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ తీసేసినా కానీ మెయిన్ మెథడ్ అవుతుంది కదా, ఇది రన్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. సో ఆల్రెడీ అసలు ఇది కూడా మెయిన్ మెథడ్ ఇచ్చాను. సో ఇది రన్ అవుతుందా, రన్ అవ్వదు. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడైతే మనం మొదలు పెడుతున్నామో అక్కడ ఈ 4 కీవర్డ్స్ కన్ఫర్మ్గా ఉండాలి. ఈ లైన్లో
ఎటువంటి చేంజెస్ ఉండవు. కావాలంటే మనం ఆగ్మెంట్స్ బదులు ఇంకోటి ఏదో నేమ్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ నుంచి దిస్ ద థింగ్, దిస్ ద బేసిక్ థింగ్. అంటే ఇందులో మనం మార్చడానికి ఏమి ఉండదు. సో షిట్ నాట్ ప్రింట్ అంటే ఏంటి, అసలు ప్రింట్ అంటే ఏంటి చెప్పాను. సో ప్రింట్ అంటే ఒకే లైన్లో ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ప్రింట్ ఎలన్ బదులు ప్రింట్ అని ఇచ్చి రన్ చేసినప్పుడు ఇంతసేపు నేమ్ ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లో జగదీశ్వర్ భీమ్ అని ప్రింట్ చేసింది. ఇప్పుడు ఎలా అంటే నేమ్ ప్రింట్ చేస్తుంది ప్లస్ అదే లైన్లోనే ఇది ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ప్రింట్ ఎలన్ ఇచ్చి ఇక్కడ ప్రింట్ ఇస్తే ఇది ఫస్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ ప్రింట్ ఎలన్ option means it was printing in the next line. So no problem. It was printing in the so name is printed. It was getting to the new line because of print ln. It was printing my name. So Jagdishwar Bhimi. Suppose నేను పైన print ln ఇచ్చాను. So it was printing in the new line. Already it was printed in the new line. But the next statement, whatever it is given, suppose there is no print. ఇక్కడ print ln ఉన్నప్పుడు ఆల్రెడీ నేమ్ అనేది న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ స్టార్టింగ్ స్టేట్మెంట్, సో ఇట్ వాస్ ప్రింటెడ్ ఇన్ ద న్యూ లైన్ అండ్ ప్రింట్. సో నో నీడ్ ఆఫ్ న్యూ లైన్. సో ఇట్ వాస్ ప్రింటింగ్ జగదీశ్వర్ భీమి. దట్ ఈస్ ద థింగ్, ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్. గో త్రూ వికీపీడియా బికాస్ ఇట్ విల్ హెల్ప్ఫుల్. అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఏముందో దాని మీద చూడండి. అసలు పబ్లిక్ అంటే ఏంటి అన్నదానికి అసలు జావాలో పబ్లిక్ ఎందుకు డిక్లేర్ చేస్తున్నాం. పబ్లిక్ ఈజ్ ఏ కీవర్డ్. అసలు కీవర్డ్స్ టాపిక్ వస్తుంది. కీవర్డ్స్ టాపిక్ నుంచి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అసలు హలో వరల్డ్ యాప్, అసలు ఇది వీటి ఏంటి. హలో వరల్డ్ అనేది నేను మారుస్తున్నాను. ఇట్స్ వేరియబుల్. దట్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ ఐడెంటిఫైర్. వేరియబుల్స్ అంటే మళ్ళీ ఒక టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, కానీ హలో వరల్డ్ అనేది ఒక ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చా, ఎంత ఇవ్వచ్చు, అసలు ఎలా స్టార్ట్ అవుతాయి, ఐడెంటిఫైర్ కాన్సెప్ట్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. అసలు స్టాటిక్ అంటే ఏంటి. స్టాటిక్ ఈజ్ ఏ కీవర్డ్. స్టాటిక్ కీవర్డ్లో ఏదైనా మార్పు ఉందా, అసలు పబ్లిక్ అంటే ఏంటి, పబ్లిక్కి అసలు పబ్లిక్ ఇవ్వకపోతే ఏమవుతుంది, పబ్లిక్ బదులు ఇంకేమైనా ఉన్నాయా, అది ఇంకో కాన్సెప్ట్. అసలు బేసిక్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ అందరు ఇంటర్వ్యూలు ఏమడుగుతున్నారంటే అసలు పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్ అంటే అడుగుతున్నారు. సో ఐ థాట్ నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాను. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. నేను ఏవైతే ఇంపార్టెంట్ అవి కవర్ చేస్తాను. రిమైనింగ్ కీవర్డ్స్ అంటే ఐడెంటిఫైర్ అనేది కొంచెం వికీపీడియా నుంచి కానీ లేదంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో అది ప్రాబ్లం కాదు. అసలు వేరియబుల్స్ డిక్లేర్ ఎలా చేయడము, వేరియబుల్ నేమ్స్ ఎలా ఇవ్వడం, నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని లెంత్ వరకు మాత్రం వేరియబుల్స్ ఇవ్వడము, కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఉపయోగించుకోవడం, ఇలాంటివి ఉంటాయి. సో గో త్రూ వికీపీడియా. వికీపీడియాలో అసలు ఇంతకు ఇంటర్వ్యూ బేస్ పరంగా అసలు జావా ఒక కాన్సెప్ట్ బేస్ పరంగా అసలు ఒక ఆర్గనైజేషన్లో జావా అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చూద్దాం. ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా ఉంటే కామెంట్లు చేయండి. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో మీద ఏదైనా ఇంకేమైనా గొప్పగా చేయాలని చూస్తాను. థ్యాంక్ యూ, బై బై. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ దిస్ అండ్ షేర్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. బై.